2024 ఏడాదిలో భారత్లో పలు కంపెనీలు కొత్త కార్లను లాంచ్ చేయనున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా జపనీస్ కంపెనీ టొయోటా సైతం కొత్త కారును తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది క్వార్టర్లో అర్బన్ క్రూయిజర్ టైజర్ అనే ఎస్యూవీని వినియోగదారులకు పరిచయం చేయనుంది. ఇది మారుతి ఫ్రాంక్స్ ప్లాట్ఫామ్పై తయారవుతున్న దీనికంటూ ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ మోడల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. భారత్లో టొయోటా తన కార్లను ఇప్పటికే పరిచయం చేసింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇన్నోవా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్యూవీ వేరియంట్లో కొత్త కారును తీసుకొస్తుంది. ఈ మోడల్ 1.2 లీటర్ సహజ పెట్రోల్తో పాటు 1 లీటర్ టర్బో ఇంజిన్ను కలిగి ఉంది. ఇది 89 bhp పవర్ను అందిస్తూ 5 స్పీడ్ మాన్యువల్ MAT గేర్ బాక్స్ను కలిగి ఉంది. అలాగే 99 bhpతో 5 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఫీచర్స్ విషయానికొస్తే 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, MID కలర్తో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కారులో సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉన్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే టచ్ స్క్రీన్ ఆకర్షిస్తుంది. మారుతి నుంచి వచ్చిన బ్రెజాకు పోటీ ఇచ్చిన అర్బన్ క్రూయిజర్ నిలిపివేసిన తర్వాత ఇప్పుడు ఎస్యూవీ సెగ్మెంట్లోకి క్రూయిజర్ రావడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మోడల్ డిజైన్ ఆకర్షిస్తోంది. ఎస్యూవీ వేరియంట్లు టాటా నెక్సాన్, కియా సోనెట్, రెనాల్ట్ కెగర్కు గట్టి పోటీ ఇచ్చేందుకు క్రూయిజర్ను రెడీ చేస్తున్నారు. వైవిధ్యమైన లుక్తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్న ఈ మోడల్పై వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.